నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? మా పేరు వెంకటమ్మ. ఏం చేస్తారమ్మా? మేము వ్యవసాయం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? వ్యవసాయదారులకు మంచిగానే చేస్తుండు. రుణమాఫీ అన్న రుణమాఫీ చేసిండు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు రాలేదు. ఇంకా రుణమాఫీ 1,40,000 అయినాయి మాకు. మంచిగానే చేస్తుండు. మాకు గ్యాస్ అన్నాడు, గ్యాస్ కూడా వస్తుంది. మరి ఇక అన్ని చేస్తా అన్న పని, కరెంట్ అన్నాడు, కరెంట్ ఫ్రీ కరెంట్ చేసిండు. మాకు చేస్తా అన్న పనులు మొత్తం మంచిగా చేస్తుండు. మళ్ళీ కూడా ఆయన రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాం. మేము కూడా మహిళలకు మంచిగా చేస్తుండు. 500 అన్నాడు కానీ ఇంకా అవి రాలేదు. అవి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము మంచి వ్యక్తి కాబట్టి మంచిగా అభిమానిస్తున్నాం. మేము కూడా మాకు అన్నిట్లో కూడా సౌకర్యం చేయాలి. కానీ నాకైతే ఇల్లు లేదు. నాకు ఇల్లు కావాలని కోరుతున్నా సార్ని. దరఖాస్తు 2 సార్లు పెట్టినా రాలేదు. ఇంకా నాకు ఇల్లు లేదు, ఇల్లు కావాలని కోరుకుంటాను నేను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పాలన నాకేమీ రాలేదు. కనీసం లెటర్ కూడా రాలేదు. నాకు ఏమీ రాలేదు. అందు గురించే కాంగ్రెస్ గెలిపించాలనుకున్నాం రేవంత్ రెడ్డి వస్తే మాకు అన్ని పనులు అయితేనే రేవంత్ రెడ్డిని గెలిపి. డబుల్ బెడ్రూమ్ పెట్టినాం. ఇప్పుడు బేస్మెంట్ వరకు అట్లా లేపి ఆపిన. నాకు ఇల్లు ఇస్తే ఇంకా ఆయనకి ఇంకా మళ్ళీ సంవత్సరం కూడా రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాం. ఇందిరమ్మ పాలన కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. బస్ అని పెట్టిండ్రు. టికెట్ తీసుకునేప్పుడు 4 జరిగి కూర్చున్నాం. ఈ టికెట్ లేనప్పుడు ఇద్దరికి అయిపోతుంది. 3 సీట్ల టీటీ కూడా ఇద్దరికి అయిపోతుంది. మా ఆడోళ్ళకే లేదు. అప్పుడు అంతే ఏడ్చింది, ఇప్పుడు అంతే ఏడ్చింది. ఈయన చేసింది ఏం లేదు, ఆయన చేసింది ఏం లేదు. కొద్దిగా అప్పుడంటే నీళ్లు వాటర్ అన్ని వచ్చినాయి. ఇంటింటికి నల్లా ఇచ్చిండు. ఈయన వచ్చిండు, ఏది లేదు. ఇక ఏది లేదు నాని. కరెంట్ అంటే ఇచ్చిండు. కరెంటు ఇచ్చేందుకు సుఖం, ఈ బస్సు ఇచ్చేందుకు సుఖం మొత్తం పెంచి వదిలిపెట్టిండు. అన్ని రేట్లు పెంచి వదిలిపెట్టిండు. అది ఇంకేం చేసిండు ఆయన? పింఛన్ 6,000 4,000 అన్నాడు. అది పోయింది, ఇది పోయింది. ఆ పాతది ఏం వస్తుందో అదే వస్తుంది. కొత్తది ఏం చేసిండు? కరెంటు, బస్సు 2 మాత్రం చేసిండు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడంటే ఆయన అప్పులు చేసి మొత్తం పెట్టిండని నేను అన్నాడు. ఆయన ఒప్పుకున్న 4,000 ఇచ్చిండు, 2,000 ఇచ్చిండు, 4,000 వికలాంగులకు ఇచ్చిండు. వాటర్ మాత్రం మంచిగా చేసిండు. ఇంటింటికి నల్ల నీళ్ళు ఇబ్బంది పడకుండా చేసిండు ఆయన. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు వెంకటమ్మ. ఏం చేస్తారమ్మా? మేము మా ఆయన తాళ్ళెక్తాడు, మేము వ్యవసాయం చేస్తాం. మాకు 3 ఎకరాల పొలం ఉన్నది. నీళ్ళు అయితే అందట్లేవండి మాకు పొలానికి. మాకు 2 కొడుకులు. వాళ్ళకి జాబ్ ఇస్తున్నాను, జాబ్ లేదు. ఒక ఆయన ల్యాబ్లో చేసుకొని బతుండు, ఒక ఆయన కరెంట్ పని చేసుకొని బతుండు. ఇక 3 ఎకరాల పొలానికి నీళ్ళు లేవు. ఇక మా ఆయన తాళ్ళెక్తుండు. ఇక నేను ఈ వ్యవసాయం పని పోయి బతున్నాం. ఆ పొలానికి నీళ్ళు అందట్లేవు. ఈ రేషన్ కార్డు కానీ పెట్టినాం పిల్లలకి. రేషన్ కార్డు రాలే. ఇల్లుకు పెట్టినాం, ఇల్లు పేరు రాలే. ఏది రాలేదు సార్. మేము ఇక కూలినాలు చేసుకుని బతున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? గతంలో కేసీఆర్ పాలన అంటే ఇక ఆయన రైతు బంధు ఇచ్చిండు. ఈయన మాఫీలు చేసిండులే. మాఫీలు మాకు 3 లక్షలు ఉంటే మాపి ఈయన చేసిండు కానీ ఆయన చేయలే మాకు. ఇక అది అంతే. ఇక మాపి ఈయన చేసిండు. ఈయన ఎక్కినాక ఈయన చేసిండు కానీ ఆయన చేయలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇచ్చిర్రు లోను. మంచి లోన్ ఇచ్చిర్రు కానీ ఇక నీళ్ళు అందట్లేవు. నీ ఇల్లు అన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వట్లేరు. ఈ రేషన్ కార్డులు కొత్త కార్డులు ఇవ్వలేదు. పింఛన్లు పెంచలేదు. మా ఆయనకు పింఛన్ రావట్లేదు. ఇంకా తాళ్ళెక్కుతాడు కానీ గౌండ్ల సంఘం పింఛన్ కూడా రావట్లేదు. ఈ 4-5 మాటలు పెట్టినా అప్లికేషన్ రాలేదండి. మంచిగా నడుస్తుంది. ఇప్పుడు బాగా నడుస్తుంది. పింఛన్లు ఇస్తానండి. ఏమవుతుంది మరి? అన్ని మంచిగానే చేస్తుండే. ఆయన కూడా 6 పథకాలు ఇస్తూనే ఉండారు. ఇక బస్ ఒకటి, కరెంట్ ఒకటి, గ్యాస్ ఒకటి, రైతు బంధు ఒకటి. ఇప్పుడు రేషన్ కార్డులు అంటారు. రేషన్ కార్డులు ఇస్తాడు. ఇలా శనివారం ఇవాళ ఇస్తాడు. మాది అక్కడ ఆత్మకూరు మండలం ముక్కుడుదేవలపల్లి. ఆత్మకూరు మండలం ముక్కుడుదేవలపల్లి. రేషన్ కార్డులు ఇస్తా అన్నారు. ఈ రోజు ఇస్తానులే కానీ శనివారం ఇస్తా అన్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంటే ఆయన కూడా మంచిగానే చేసిండులే. ఆయన కూడా మంచిగానే చేసిండు. ఇప్పుడు ఈయన కూడా మంచిగానే చేస్తాడు. అప్పుడు కూడా నీళ్ళు ఇట్లా బాగానే వచ్చినాయి. ఇప్పుడు నీళ్ళు కొద్దిగా రావట్లేదు. ఇబ్బంది కాదు. మరి రైతులకు ఇబ్బంది అవుతుంది బాగా. రుణమాఫీ జరిగింది. 1,50,000 వరకు నడుస్తూనే ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే.